సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 95 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఒడిశాలో 35 శాసనసభ స్థానాలు, తమిళనాడులోని 18 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ సాగుతోంది. దాదాపు 16 కోట్ల మంది ఓటర్ల కోసం ఎన్నికల సంఘం 1,81,000 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్ నేడు జరుగుతోంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని మొత్తం 95 నియోజకవర్గాల్లో దాదాపు 16 కోట్ల మంది ఓటర్లు 1,611 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. తమిళనాడులోని వేలూరు లోక్సభ స్థానానికి పోలింగ్ రద్దు కాగా మిగతా 38 స్థానాలకు నేడు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 18 శాసనసభ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతుండగా ఇందుకోసం 67,664 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. సెంట్రల్ చెన్నై నుంచి డీఎంకే తరపున కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ పోటీ చేస్తుండగా ట్యుటికోరిన్ నుంచి కనిమొళి బరిలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా, మరో మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం తమిళనాడు నుంచి సార్వత్రిక ఎన్నికల సమరంలో నిలిచారు. కర్ణాటకలోని మొత్తం 28 లోక్సభ స్థానాలకు గాను ఇవాళ 14 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 30,197 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం 6,318 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టింది. 90,997 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తం 241 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ విడత ఎన్నికల్లో తుముకూరు నుంచి మాజీ ప్రధాని దేవగౌడ పోటీ చేస్తుండగా దేవగౌడ మనవళ్లు ప్రజ్వాల్ రేవణ్ణ, హసన్ నుంచి నిఖిల్ కుమారస్వామి మండ్య నుంచి బరిలో దిగారు. నిఖిల్ కు పోటీగా మండ్య నుంచి నటి సుమలత పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి సదానంద గౌడ బెంగళూరు ఉత్తరం నుంచి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ చిక్బళ్లాపూర్ లో బరిలో ఉన్నారు. ఒడిశాలోని 5 లోక్సభ స్థానాలతో పాటు 35 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం 9,117 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు 60,000 మంది సిబ్బందిని నియమించారు. మహారాష్ట్రలో ఈ విడత 10 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 179 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 20,321 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా, మధుర సహా 8 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా 878 మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ ఎన్నికల సంఘం 16,162 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అసోంలో 5 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 50 మంది పోటీలో ఉన్నారు. బీహార్లో పోలింగ్ జరిగే 5 లోక్సభ స్థానాల్లో 68 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో పోలింగ్ జరిగే 3 లోక్సభ స్థానాల్లో 36 మంది, బంగాల్లోని 3 లోక్సభ స్థానాల్లో 42 మంది పోటీ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్, ఉదంపూర్ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరగనుంది. మణిపూర్ లోక్సభ స్థానంలో 11 మంది బరిలో ఉండగా పుదుచ్చేరిలో 18 మంది పోటీ చేస్తున్నారు.